ఈరోజు దేవుడు తెలియజేసే మాట మనకి అబద్ధం ఆడద్దు. ఇక్కడ కేవలం పొరుగువానికి విరోధంగా అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. వి విల్ అడ్రస్ దట్ ఆల్సో, అందులోకి దిగుతాం. కానీ మొదటికి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే సామెతలు 18:21 చూస్తే జీవమరణములు నాలుక వశము. చాలండి. జీవ మరణము దేనిదంట? నాలుక వశం అంట. నువ్వేం మాట్లాడుతున్నావు దాని తగినట్టుగా ఉంది. నీ చాయిస్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ టంగ్. నీ జీవితంలో నీవు చేసే నిర్ణయం దేవుడు వాటిలో చూస్తున్నాడు. ఇదిగో జీవము, ఇదిగో మరణము, ఏది కావాలో కోరుకో. ఏది కావాలో కోరుకునేటప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అదే. మన నోటి నుండి వస్తుంది జీవము, మరణము. ఇది రెండు పర్స్పెక్టివ్లో చూడొచ్చు. ఒకటి, మన బ్రతుకు మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంది, ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్త. రెండోది, పొరుగువాని బ్రతుకు నీవిచ్చే మాటలను బట్టి బ్రతుకుతానికి అవకాశం ఉంది. కుమిలిపి ఒంటరితనంలో, ఏడుపులో, నిరుత్సాహంలో బ్రతుకుతానికి అవకాశం ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త. నీ మాట ఒకరి జీవితాన్ని బలపరుస్తుందా, ఒకరి జీవితాన్ని కృంగదేస్తుందా, ఒక బ్రతుకుకి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా, పరీక్షించుకోవాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది.